పురచ్చి తలవి ప్రస్థానంలో జయధ్వానాలే కాదు, జైలు జీవితాలు ఉన్నాయి. ఆమె రాజకీయ ప్రస్థానమంతా సవాళ్ల సవారీనే. ఎన్నో అవినీతి ఆరోపణలు, కేసులు, పరువు నష్టం దావాల్ని ఎదుర్కొన్న ఆమె ఆ సవాళ్లనే మైలురాళ్లుగా మలుచుకున్నారు. ఎప్పటికప్పుడు నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటూ సరికొత్త శక్తితో రాజకీయ రణక్షేత్రంలో దూసుకు వెళ్లారు. విప్లవ నాయకికి బిరుదును సార్థకం చేసుకున్నారు. ఆమెది అలుపెరుగని సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం. పుట్టింది కన్నడ నాట అయినా ద్రవిడ భూమిలో దిగ్గజాల సరసన స్థానం సంపాదించారామె. నాటి మేటి నటి నుంచి అమ్మా అన్న పిలుపు వరకు తిరుగులేని అధినేత్రిగా గుర్తింపు పొందారు. తమిళనాడుకు తిరుగులేని ముఖ్యమంత్రిగా దేశ రాజకీయ యవనికపై తనదైన ముద్ర వేశారు. జయలలిత రాజకీయ ప్రస్థానంలో ఇలాంటి మైలురాళ్లే కాదు, మరెన్నో సవాళ్లు, వివాదాలు, కేసులు ఉన్నాయి. రాజకీయ ప్రయాణం ఆరంభంలోనే జయకు తొలి కీలక సవాలు ఎదురైంది. అన్నాడీఎంకేలో జయలలిత చేరడం ఆ పార్టీలోని ఎంతో మంది సీనియర్లకు ఇష్టం లేదు. అయినా ఎంజీఆర్ ఆశీస్సులతో కీలక బాధ్యతలు నిర్వహిస్తూ పార్టీలో తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో జయకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 1987 డిసెంబర్లో ఎంజీ రామచంద్రన్ మరణించగా ఆయన భార్య జానకి, జయలలిత మధ్య వర్గపోరు రచ్చకెక్కింది. ఇదే సమయంలో అన్నాడీఎంకే రెండాకుల గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం స్తంభింపజేసింది. 1988 జనవరిలో తమిళనాడు ముఖ్యమంత్రిగా జానకి రామచంద్రన్ బాధ్యతలు చేపట్టినప్పటికీ ఆ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలవలేదు. తర్వాత 1989లో వచ్చిన శాసనసభ ఎన్నికల్ని సవాలుగా తీసుకున్న జయ తమదైన వ్యూహం నడిపారు. ఎన్నికల్లో విజయం సాధించలేకపోయినా పార్టీపై పట్టు సాధించారు. అన్నాడీఎంకే మొత్తాన్ని ఏకతాటిపైకి తెచ్చి సారథ్య బాధ్యతలు చేపట్టడమే కాక 2 ఆకుల గుర్తును తిరిగి తెచ్చుకున్నారు. తొలి సవాలు నేర్పిన పాఠంతో రాజకీయాల్లో మరింత దూకుడుగా వ్యవహరించడం అలవర్చుకున్న జయ ఉక్కు సంకల్పంతో మున్ముందుకు సాగారు. నాటి ఓ ఘట్టం జయలలిత పట్టుదలకు అద్దం పడుతోంది. ఆ ఏడాది మార్చి 25న అప్పటి అధికార పక్షం డీఎంకే, విపక్షం అన్నాడీఎంకే మధ్య శాసనసభలో ఘర్షణ జరిగింది. జయ సభ నుంచి బయటకు వెళుతుండగా డీఎంకే సభ్యుడొకరు ఆమెపై దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో ఆమె చీర చిరిగిపోవటం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఆ వ్యవహారాన్ని పురచ్చి తలైవి తీవ్రంగా పరిగణించారు. ముఖ్యమంత్రి అయ్యే వరకు సభలో అడుగుపెట్టబోనని శపథం చేశారు. 2 ఏళ్ల తర్వాత ఎన్నికల్లో గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీకి వచ్చి తన పంతం నెగ్గించుకున్నారు. ప్రతీకార రాజకీయాలకు పెట్టింది పేరైన తమిళనాట జయలలితను కట్టడి చేసేందుకు ప్రత్యర్థులు విశ్వ ప్రయత్నాలు చేశారు. ఆమెను అవినీతి పరురాలుగా, వ్యవస్థ కన్నా తాను గొప్పని పరిగణించే వ్యక్తిగా చూపేందుకు యత్నించారు. ఇలా జయలలిత ఎదుర్కొన్న కీలక సవాళ్లలో ఆదాయానికి మించిన ఆస్తుల కేసు ప్రధానమైంది. 1996 ఎన్నికల్లో అన్నాడీఎంకే ఘోర పరాజయం తర్వాత జయలలిత మెడకు ఆదాయానికి మించిన ఆస్తుల కేసు చుట్టుకుంది. డీఎంకే ప్రధాన కార్యదర్శి అన్బళగన్, అప్పటి జనతా పార్టీ అధినేత్రి సుబ్రహ్మణ్య స్వామి జయపై న్యాయస్థానంలో దావా వేశారు. 1991లో ముఖ్యమంత్రి అయ్యే ముందు తన స్థిర చరాస్తుల్ని 2 కోట్ల రూపాయలుగా పేర్కొంటూ జయలలిత దాఖలు చేసిన ఆదాయపు పన్ను రిటర్నులను ఫిర్యాదుదారులు ప్రస్తావించారు. ముఖ్యమంత్రిగా నెలకు రూపాయి చొప్పునే వేతనం తీసుకున్న జయలలిత తర్వాత 5 ఏళ్లలోనే పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టారని ఆరోపించారు. ఇదంతా అక్రమ మార్గంలోనే జరిగిందని వాదించారు. 1995లో జయలలిత తన పెంపుడు కొడుకు సుధాకరన్ వివాహాన్ని గిన్నీస్ రికార్డులకెక్కేంత భారీ ఖర్చుతో చేయటం వంటివి ఈ ఆరోపణలకు ఊతమిచ్చాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలితతో పాటు ఆమె స్నేహితురాలు శశికళ, ఆమె తరఫు బంధువులు, ఇళవరసి, జయలలిత పెంపుడు కొడుకు సుధాకరన్ను నిందితులుగా పేర్కొంటూ 1996లో తొలి ఎఫ్ఐఆర్ నమోదైంది. తర్వాత అరెస్టైన జయ 2 నెలలు కారాగారంలో ఉన్నారు. ఆ సమయంలోనే పోలీసులు జయ ఇంట్లో సోదాలు నిర్వహించారు. 28 కిలోల బంగారం, 880 కిలోల వెండి, 10,500 చీరలు, 750 జతల పాదరక్షలు, 91 చేతి గడియారాలు సహా 306 వేర్వేరు ఆస్తులకు సంబంధించిన దస్త్రాల్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు విచారణ కోసం చెన్నైలో ఏర్పాటైన ప్రత్యేక న్యాయస్థానం జయ ఆస్తులు 66 కోట్ల 65 లక్షల రూపాయలని లెక్కగట్టింది.
అప్పట్లో విచారణ కోసం కోర్టుకు హాజరైన జయలలితకు న్యాయస్థానం 1300 ప్రశ్నలు వేసింది. అధికారానికి దూరంగా ఉన్న సమయంలో జయలలిత మెడకు మరో కేసు చుట్టుకుంది. టాన్సీ కుంభకోణంలో జయలలితకు ప్రత్యేక న్యాయస్థానం 5 ఏళ్ల శిక్ష విధించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ ఆమె సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించినా 2 ఏళ్ల కన్నా ఎక్కువ శిక్ష పడినందున 2001 ఎన్నికల్లో ఆమె పోటీ చేసేందుకు అర్హత లభించలేదు. శాసనసభ్యురాలిగా ఎన్నికవ్వకుండానే ముఖ్యమంత్రి పదవి చేపట్టిన రాజ్యాంగ నిబంధనలకు లోబడి కొంతకాలానికే ఆమె రాజీనామా చేశారు. ఆ సమయంలో మంత్రిగా ఉన్న పన్నీర్ సెల్వన్ను ముఖ్యమంత్రిగా నియమించారు. చివరకు సరైన ఆధారాలు లేవంటూ టాన్సీ కేసును సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఫలితంగా 2002లో జరిగిన ఉప ఎన్నికల్లో గెలిచిన జయలలిత మరోమారు ముఖ్యమంత్రి పీఠమెక్కారు. 2002లో జయలలిత ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత ఆదాయానికి మించిన ఆస్తుల కేసు విచారణ బెంగళూరుకు మారింది. జయ అధికారంలో ఉన్నందున ఆమె విచారణను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున అన్బళగన్ వ్యాజ్యం మేరకు సర్వోన్నత న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. రాజకీయ కక్ష సాధింపు కోసమే డీఎంకే తనపై ఈ కేసు పెట్టిందని బలంగా వాదించిన జయలలిత తాను నిర్దోషినని నిరూపించుకునేందుకు విస్తృత ప్రయత్నాలు చేశారు. సుదీర్ఘ విచారణ తర్వాత 2014 సెప్టెంబర్ 27న బెంగళూరు ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెలువరించింది. అక్రమాస్తుల కేసులో జయలలితను దోషిగా నిర్ధారించి 4 ఏళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది. శిక్షతో పాటు 100 కోట్ల రూపాయల భారీ జరిమానా విధించింది. జయలలిత సహా శశికళ, ఇళవరసి, సుధాకరన్లు కూడా దోషులని ప్రకటించిన న్యాయస్థానం వీరికి జైలు శిక్షతో పాటు 10 కోట్ల రూపాయల జరిమానా విధించింది. ఫలితంగా మరోమారు జైలుకెళ్లిన జయ ముఖ్యమంత్రి పదవిని, శాసన సభ్యత్వాన్ని కోల్పోయారు. 10 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హురాలయ్యారు. ఆర్థిక మంత్రి పన్నీర్ సెల్వంకు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించిన ఆమె కొద్ది రోజుల తర్వాత బెయిల్పై విడుదలయ్యారు. కర్ణాటక ఉన్నత న్యాయస్థానం వేదికగా న్యాయ పోరాటం కొనసాగించిన జయలలిత ఎట్టకేలకు విజయం సాధించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తన నిర్దోషత్వాన్ని నిరూపించుకున్నారు. ప్రజాప్రతినిధిగా ఉండడంపై పడిన అనర్హత వేటు తొలగిపోగా 2015 మే 23న జయలలిత తిరిగి ముఖ్యమంత్రి పీఠమెక్కారు. అవినీతి కేసుల నుంచి బయటపడ్డ జయలలిత ముందు 2016 శాసనసభ ఎన్నికలు కీలక సవాలుగా నిలిచాయి. తమిళనాడులో దశాబ్దాలుగా 2 పార్టీలకు మార్చి అధికారం అప్పగించే సంస్కృతి కొనసాగడం ఆమె విజయంపై నీలినీడలు కమ్ముకునేలా చేశాయి. చెన్నై వరదల సమయంలో వచ్చిన విమర్శలు అన్నాడీఎంకే మరోమారు అధికారం దక్కించుకోవడం కష్టమన్న వాదనలకు బలం చేకూర్చాయి. రాజకీయ పండితుల విశ్లేషణలు ఎలా ఉన్నా జయలలిత మాత్రం తనదైన వ్యూహంతో ముందుకెళ్లారు. సంక్షేమ మంత్రం జపిస్తూ ఓట్ల వర్షం కురిపించుకుని ప్రభంజన విజయం సాధించారు. తమిళనాడు రాజకీయ చరిత్రను తిరగరాశారు. జయ జయ జై హే అనిపించుకున్న ఆమె చివరి రాజకీయ సవాలు అధిగమించినా జీవితం విసిరిన సవాలుకు తలవంచక తప్పలేదు.